మసాలా సామాన్లన్నీ కోసుకొని మిక్సీ పెట్టుకోవాలి. గరం మసాలా సామాన్లు కూడా మిక్సీ పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఆయిల్ వేడెక్క 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో తగినంత సాల్ట్, తగినంత పసుపు, రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అవుతుండగా మనం ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం లాల్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా మనకి మసాలా ఫ్రై అవుతుండగా మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూను మనం మటన్ మసాలా వేసుకుందాం. ఇది ఆప్షనల్, వేసుకుంటే ఈ విధంగా వాటర్ వేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. 3 విజిల్స్కి ఆపేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, 3 విజిల్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేశాను. మనం మటన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది.